రజనీ, ఏంటి డ్రామా? తలుపు తెరువు. నా కొడుకు విశాల్ ఇక్కడికే వస్తాడు. వాడు ఇక్కడ లేడా? జ్యోతి కొడుకు కూడా ఇక్కడే ఉన్నాడు. జ్యోతి కొడుకు రవి కూడా ఇక్కడికే వచ్చాడు. లోపల పిల్లలందరూ క్షేమమా? ఖచ్చితంగా లోపల ఏదో జరుగుతున్నట్టుంది. అందుకే డోర్ ఓపెన్ చేయడం లేదు. ఖచ్చితంగా లోపల ఏదో జరిగింది. దాన్ని దాచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్య కాలంలో జీవితం చాలా వేగంగా గడుస్తోంది. ఎంతో కష్టపడితేనే అన్నిటినీ పొందుతాం. ఈ మధ్య నేనేమనుకుంటున్నానంటే, నేను కేవలం హౌస్ వైఫ్గా ఉంటే నేను నా మీదే కంప్లైంట్ ఇచ్చుండను. నాకు నా పర్సనల్ టైమే లేదు. ఏంటి రజని, ఇంత త్వరగా రిటైర్మెంట్కి ప్లాన్ చేసుకున్నట్టున్నావు? ఏం చేయమంటావు సరళ? మేం కూడా మా ఫ్యామిలీ గురించి ఆలోచించాలి కదా. హర్షల్కి మా అబ్బాయితో స్పెండ్ చేయడానికి టైమే లేదు. అది నేనే కదా ఆలోచించాలి. ఈ మధ్య చిన్నపిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుగా. మనం మన పిల్లల మీద శ్రద్ధ చూపించకపోతే అది పెద్ద సమస్య. అనూజ్, ఏమైంది? ఎలా జరిగింది? అమ్మా, ఏమైంది? నాకు తెలీదు. ఎవరో ఒక అబ్బాయి వీడి దగ్గర పాకెట్ మనీ కావాలని వీడిని బాగా కొట్టేశాడు. అనూజ్, సారీ, వాడు చాలా పెద్దోడు. చాలా నొప్పిగా ఉందా? ఆ? లేదు, బాగా నొప్పిగా ఏం లేదు. వెరీ గుడ్ అనూజ్. నొప్పే మనకి ధైర్యాన్ని ఇస్తుంది. ఓకే, నువ్వు స్ట్రాంగ్ కదా? యూర్ స్ట్రాంగ్. బామ్మా, ఇది చిరిగిపోయింది, కొంచెం కొట్టిస్తారా? నీకేమైంది గీత? ఎలా చిరిగిపోయింది? ఫైట్ లో చినిగింది. కానీ అందులో నేను గెలిచాను. వెరీ గుడ్ అషిత. చూసావా అనూజ్, నువ్వు కూడా మీ అక్కలాగా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఎందుకంటే స్ట్రాంగ్ అయిన పిల్లలే లైఫ్ లో ముందుకొస్తారు. అర్థమైందా? రజనీ, పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు? వాళ్ళని ఎందుకు ఎక్కువగా భయపెడుతున్నావు? బయట ఏదైనా ఏమైంది? ప్రాబ్లం వస్తే పేరెంట్స్ మనమే కదా వాళ్ళకి ధైర్యం చెప్పాలి. మన సెల్ఫ్ డిఫెన్స్ ని, సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఎవ్వరి కోసం వదిలిపెట్టకూడదు. మన పిల్లలకి ఈ రెండిటిల్లోనూ ఎలాంటి లోటు రాకూడదు. హై బాబోయ్, నీ మాటలున్నాయే. నువ్వు పంచేయి. పిల్లల్ని పెంచేది ఎలా అని ఒక పుస్తకాన్ని రాయి. మా ఇంటి బుల్లి సింహమా, చెప్పు, నిన్నెవరు కొట్టారో చెప్పు. వెళ్ళి తాడో పేడో తెలుస్తాను. మీరు రాకండి, అది కూడా నేనే చూసుకుంటాను. ఆపు 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 ఆపు. నువ్వు చాలా మంచి పని చేశావు. ఇక ఎప్పుడైనా మా అబ్బాయితో గొడవ పడ్డావో, ఇది నిన్ను భయపెట్టడానికి మాత్రమే, తన రక్తాన్ని చూడడానికి కాదు. ఇంకొకసారి ఇలాంటి పని చేశావో నేను ఊరుకోను. అర్థమైందా? రజనీ, రజనీ, అమ్మా, అమ్మా, తలుపు తెరవండి. నజ్వీ, అమ్మా, రజనీ. అరే ఏంటి రజనీ, నన్ను భయపెట్టేశావు. 3 గంటల నుంచి ల్యాండ్ లైన్లో ఫోన్ చేస్తున్నాను, కాల్ ఎందుకు అటెండ్ చేయలేదు? అలా నిలబడి నా మొహం చూస్తున్నావేంటి? తలుపు తీ. ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళాలా? ఎక్కడికి? ఎక్కడికి వెళ్ళాలి?
హే రజనీ, ఏదైనా సమస్య? ఆ? ఏం చేస్తున్నావు? ఇదేంటి? కత్తిని కింద పడే కింద. రజనీ, అమ్మా! రజనీ, ఈరోజు కూడా నువ్వు ఆఫీస్ వెళ్ళలేదా? ఈరోజు బర్త్డే పార్టీ పిల్లలతో ప్లాన్ చేసావు కదా? సరే, ఓకే. ఈరోజు సాయంత్రం బర్త్డే కిట్ తీసుకొస్తాను. అందరం కలిసి సెలబ్రేట్ చేద్దాం. హర్షల్, ఏంటో చెప్పు. ఐమ్ సారీ. సారీ? దేనికి? ఏం లేదు. ఏంటి ఏమీ లేదు రజనీ. ఏం చెప్పాలనుకున్నావో చెప్పు, ముందే నాకు లేట్ అవుతోంది. లేదు, మీరు వెళ్ళండి. మీకు మెసేజ్ పంపిస్తాను. రిషిత, అనుజ్, శ్యామ్, రజనీ, రజనీ. సార్, హర్ష షిండే ఒక లాయర్ సార్. ఆయన చెప్పిందని బట్టి ఆయన భార్య రజనీ షిండే తన చెయ్యి కోసుకుని డోర్స్ అన్ని కూడా క్లోజ్ చేసేసింది. రజనీ, విషయం చాలా పెద్దదిలా ఉంది. హలో జ్యోతి, విశాల్ మీ ఇంట్లో ఉన్నాడా? విశాల్ ఇక్కడికే వచ్చాడు, కానీ రవితో అనుజ్ ఇంటికి వెళ్ళాడు. రజనీ కొత్త వీడియోగా అనుజ్ కోసం కొంది కదా. నువ్వు విశాల్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు రవిని కూడా తీసుకునిరా. నేను తీసుకొస్తాను. ఓకే, బాయ్. సార్, నా వైఫ్ తలుపు తెరవనంటోంది సార్. ఫోన్ చేస్తుంటే ఫోన్ అటెండ్ చేయట్లేదు. చూడండి సార్. రజనీ, తలుపు తెరు. అమ్మా, రజనీ. శర్మ, వెనక నుంచి చెక్ చేయి. సార్, తను చేయి కోసుకుంది సార్. సార్, తన మనసులో ఏముందో నాకేమీ అర్థం కావట్లేదు. ఇంట్లో ఉన్నది అమ్మ, పిల్లలు సార్. వాళ్ళ అమ్మ లోపల ఉందా? అవును. ఆవిడ పేరేంటి? వైశాలి పవార్. వైశాలి మేడం, నా మాటలు వినిపిస్తున్నాయా? నేను సబ్ ఇన్స్పెక్టర్ మనీష్ శర్మ మాట్లాడుతున్నాను. ప్లీజ్ డోర్స్ ఓపెన్ చేయండి. మీ కూతురు రజనీ క్షేమంగానే ఉంది కదా? సార్, ప్లీజ్ మీరు. రజనీకి ఏమీ కాలేదు సార్. నేను మాట్లాడతాను. రజనీ, ఏంటి డ్రామా? తలుపు తెరవు. ఏం చేస్తున్నావు? ఈ ఊరు ముందు అవమానపరచాలని చూస్తున్నావా? నాకు కోపం వస్తోంది. తలుపు తెరువు త్వరగా. కూల్గా ఉండండి. ఏం చేస్తున్నారు? రండి, వెళ్దాం. రండి. ఏంటా కోపం? మీరంతా వెనక్కి వెళ్ళండి. ఎప్పుడు ఇలాగే కోపడుతూ ఉంటారా? అందుకే లోపల లాక్ చేసుకుని కూర్చున్నారు. సార్, నాకు కోపడ్డం అంటే ఇష్టం ఉండదు సార్. ఈ టైంలో నేను ఏం చేయగలను? మీరే చెప్పండి. ఏం జరిగింది? మీ ఇద్దరిలో ఏదైనా గొడవలా? లేదు సార్, ఎలాంటి సమస్య లేదు సార్. సార్, ఈరోజు తన పుట్టినరోజు, అందరం సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది? పెళ్ళై ఎన్నేళ్ళైంది? అలాగా? యానివర్సరీ అయినా పిల్లలే ఫస్టా? పిల్లలే ఎప్పుడు ఫస్ట్. హ్యాపీ యానివర్సరీ. ఏంటి చిన్న పిల్లలాగా? అరే, చిన్నపిల్లలు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను. ఫన్ కదా. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఎంత పని చేశావు? లవ్, ఫన్ ఇవన్నీ నీకు తెలియనే తెలీదా? నేను సరదాకేగా చేశాను. నువ్వు సరదాగా చేస్తే దాట, నేను చేస్తే కోపమా? ఆవిడ మానసిక రోగా? ఇంకేదైనా సమస్య ఉందా? లేదు 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 సార్, తనకు అలాంటి సమస్య ఏదీ లేదు. అప్పుడప్పుడు బుద్ధి లేకుండా మాట్లాడుతుంది, కానీ పుస్తకాలు రాస్తుంది. సరే హర్ష, ఏమైనా చెప్పనివ్వండి. నాకు తెలిసి ఇది భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యే. చూస్తుంటే చాలా కోపిష్లా ఉన్నాడు. బహుశా అతని భార్య తమాషా చేస్తున్నట్టుంది. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. అతను చెప్పేది వాళ్ళ అమ్మ, పిల్లలు అందరూ లోపల ఉన్నారని. మరెందుకు తలుపు తీయట్లేదు? శర్మ, ఈ కేసు చాలా సీరియస్ గా ఉంది. హర్షల్ అన్నయ్య, ఏమైంది మీ ఇంట్లో? ఇంతమంది పోలీసుడు. నా కొడుకు విశాల్ మాత్రమే కాదు, జ్యోతి కొడుకు రవి కూడా ఇక్కడికే వచ్చాడు. మీ పిల్లలు తప్ప ఎవరు లేరన్నారు. ఇప్పుడు పై వాళ్ళు కూడా ఉన్నారు కదా. నాకు నిజంగా ఏమీ తెలీదు. అది హర్షల్ అన్నయ్య,
నా కొడుకు ఏమైనా అయిందనుకోండి, నేను మేడం, ఊరికే ఉండను. ప్లీజ్ బీ కూల్. మీ పిల్లలకేం కాదు. రజనీ గారు, నేను పిఏ అదిల్ ఖాన్ మాట్లాడుతున్నా. నేను చెప్పేది కాస్త వినండి. మీకు మీ భర్తకు మధ్య 1000 గొడవలు ఉండొచ్చు. అందుకని మీ అమ్మ, మీ పిల్లలు బయట పిల్లలను కూడా లోపలుంచి లాక్ చేశారు. తలుపు తీయండి. మీరు చేసేది న్యాయంగా ఉందా? చూడండి, మిమ్మల్ని ఎవరైనా మోసం చేసి ఉండొచ్చు. చీటింగ్, ఈగో ఇష్యూ కావచ్చు. ఏదైనా సరే మనం కూర్చొని సార్ పరిష్కరించుకుందాం. సార్ ఏం చేస్తున్నారు సార్? అందరి ముందు నన్ను ఎందుకు సార్ అవమానపరుస్తున్నారు? సార్ నేను చెప్పాను కదా ఇది భార్యాభర్తల ప్రాబ్లం కాదని. కోపం, అసూయ వేరే ఏ ప్రాబ్లం కాదు మీరే సార్. చెప్పండి, ఎందుకు తలుపు తీయట్లేదు? ఒకసారి మాట్లాడొచ్చా? కానీ జాగ్రత్తగా మాట్లాడండి. రజనీ, తలుపు తెరు ప్లీజ్. నీకు తెలుసు కదా నేను నిన్ను ఎంత లవ్ చేస్తున్నాను. రజనీ, తలుపు తెరు ప్లీజ్. నీకు ప్రాబ్లం ఏంటో చెప్పు. అమ్మా రజనీకి చెప్పండి అమ్మా, తను ఏం చేస్తోంది? రజనీ వాళ్ళ అమ్మ కూడా మాట్లాడటం లేదు. మీకేమన్నా తెలుసా? ఆవిడ లోపల ఉన్నారా? వేరే ఎక్కడికి వెళతారు సార్? తల్లి కూతుళ్ళ మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా? అప్పుడప్పుడు వస్తుంది. తల్లి కూతుళ్ళ మధ్య ప్రేమ చాలా గొప్పది. అయితే మరి ఎందుకు తలుపు తీయట్లేదు? అదే సార్ నాకు ఇంకా అర్థం కావట్లేదు. నాకు ఇప్పుడు ఏమనిపిస్తోందంటే ఈరోజు ఉదయం నుంచి సారీ అంటోంది. సారీయా? దేనికి? తెలిస్తే నేను చెప్తాను కదా సార్. నాకన్నా నువ్వు అదృష్టవంతురాలివి. నువ్వు పర్మనెంట్ ఎంప్లాయీవి, కానీ నేను ఇప్పటి వరకు టెంపరీ. కొన్ని విషయాలు ఎలా జరుగుతాయో తెలియట్లేదు. ఎందుకు ఎప్పుడు నెగటివ్గానే ఆలోచిస్తావు? మన లైఫ్లో ఏం పాజిటివ్గా జరగలేదు, మనకు జరిగిందంతా నెగిటివే. నీ లైఫ్ సెటిల్ అయింది, అందుకనే నీ పని వదిలేసావు. నీకు నీ హస్బెండ్ ఉన్నారు, నాకు నా హస్బెండ్. తను ఒక అమ్మాయి వెనకాల తిరుగుతున్నాడు. ఏమంటున్నావు? షాక్ అయ్యేవా? కానీ కన్ఫర్మ్గా తెలియలేదు. సార్ ఒక్క నిమిషం సార్, నేను లోపలికి చూశాను. లోపల చాలా బ్లడ్ ఉంది. హర్షులు ఇందాకే చెప్పాడు తన వైఫ్ కట్ చేసి అలా బ్లడ్డా? కానీ సార్ బ్లడ్ చాలా ఎక్కువగా ఉంది. లోపల పెద్ద సెకండ్నే జరిగింది, అందుకే డోర్ ఓపెన్ చేయడం లేదు. రవి, నా కొడుకు. మీ అబ్బాయి లోపల ఉన్నాడా? అవును సార్. మన ఇద్దరు కొడుకులు లోపలే ఉన్నారు, కానీ వీళ్ళేమీ మేడం చేయట్లేదు. ప్రశాంతంగా ఉండండి, మీ పిల్లలకేం కాదు. ఎలా సైలెంట్ గా ఉండమంటారు? రజని నా మీద కోపంతో నా కొడుకు మీద పగ తీర్చుకుంటుంది. పగ? ఏ విషయంలో? సార్, అది 3 నెలల క్రిందట జరిగింది సార్. నాకు ఒక పిజ్జా షాప్ ఉంది, అక్కడికి రజని పిజ్జా కొనడానికి వచ్చింది. నిషిత, కానీ నాకు తెలీదు వాళ్ళ పిల్లలకి ఎందుకు ఫుడ్ పాయిజన్ అయిందని. తనకి ఫుడ్ పాయిజన్ అయింది. కంగారు పడకండి, బాగానే ఉన్నారు. నేను ఆమెను ఊరికే వదిలిపెట్టను. నా పిల్లల్ని చంపడానికి తనకు మనసు ఎలా వచ్చింది? ఖచ్చితంగా పిజ్జాలో ఏదో కలిపింది. కానీ నేను పిజ్జాలు ఏది కలపలేదు సార్. నేను చాలా మంది పిల్లలకి పిజ్జాలు పంపించాను, కానీ ఏ కస్టమర్స్ తో ఎలాంటి కంప్లైంట్ రాలేదు. రజని నన్ను తప్పుగా అర్థం చేసుకుంది. అదే ఆ రోజు నుంచి నా కొడుకు విశాల్ని వాళ్ళ ఇంటికి పంపించనే లేదు సార్. కానీ ఈ రోజు జ్యోతి వాళ్ళ కొడుకు నా కొడుకుని తీసుకెళ్లిపోయాడు. సార్, విశాల్ పరిస్థితిలాగే నా కొడుకు ఉన్నాడు అనిపిస్తుంది. నిజంగానే రజని ప్రతీకారం కోసం అలా చేస్తుందా? ఒకవేళ ఆ రక్తం వీళ్ళ పిల్లల్లో ఒకరిది కాదు కదా? ముందు మనం ఒకటి కన్ఫర్మ్ చేసుకోవాలి. వీళ్ళు చెప్పే పగ కథలు నిజమా కథ తెలుసుకోవాలి. ఒకవేళ రజని పగ తీర్చుకుంటుంది అనుకుందాం, చిన్నపిల్లల మీద ఎందుకు పగ తీర్చుకోవాలి? ఈ విషయాన్ని మనం త్వరగా కనిపెట్టాలి. తలుపులు వెంటనే తెరుచుకోవాలి. సుమన్ని వెంటనే పంపు. ఇందులో నిజాలన్నీ వెంటనే తెలియాలి. ఓకే సార్. దీనికి సమాధానం మనం కనిపెట్టి తీరాలి ప్రశాంత్. ఈ ఫ్రాడ్ లోన్ యాప్ ఎవరు చేస్తున్నారని తొందరగా ఆపరేట్ చేసే వాళ్ళు ఎవరో కనిపెట్టాలి. ఎందుకంటే ఇప్పటిదాకా వీళ్ల మీద 20 మందే కంప్లైంట్ పెట్టున్నారు. ఇందులో ఇంకా ఎంతో మంది ఉన్నారు. బాధింపబడిన వాళ్ళని కనిపెట్టడం సులభమే సార్, కానీ ఈ నేరస్తుల్ని కనిపెట్టడమే సులభం అనిపించడం లేదు. దెబ్బతిన్న వాళ్ళ దగ్గర మనం మాట్లాడితేనే ఇటువంటి పనులు ఎవరు చేశారన్న విషయం బయటపడుతుంది. నువ్వు ఒక పని చేయి ప్రశాంత్, దెబ్బతిన్న వాళ్ళ డీటెయిల్స్ తీసుకో.
మనకు ఒక నిజం తెలిసి తీరాలి, ప్రజలకి వీళ్ళు ఇంత పెద్ద ఆఫర్ ఎలా ఇస్తున్నారు అని. కొన్ని రోజుల క్రితం హర్షల్ రజనీ పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్ అయింది. అప్పుడు వాళ్ళు బాగా వామిట్ చేసుకున్నారు. వాళ్ళకి ట్రీట్మెంట్ చేసింది నేనే. ఫుడ్ పాయిజన్ అయిందా? ఫుడ్ లో పాయిజన్ కలిపారా? లేదు మేడం, ఫుడ్ పాయిజనింగే అయింది. రజని పిల్లల కోసం అందులో ఫుడ్ లోని విషయం కలిపిందని మాకు తెలిసినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేడం, అది రజనీ మానసిక స్థితి. కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను, వాళ్ళకి ఫుడ్ పాయిజనింగే అయింది. డాక్టర్తో కలిసి ఈ కేసుని తప్పుదోవ పట్టించాలనా? మీ పిల్లల్ని చంపాలని ఎవరు ప్రయత్నిస్తున్నారో అందువల్ల రజనీ సార్ అలాంటిదేమీ లేదు. నా వైఫ్ లోపల ఉంది. మీరంటే అర్థం పర్థం లేకుండా ప్రశ్నిస్తున్నారు. ఇది పిచ్చి ప్రశ్న కాదు. మమ్మీ అనోజ్, భయపడకు అనోజ్, భయపడకు. నేను నీకేం కాకుండా చూసుకుంటాను. నువ్వు నువ్వు నాకు చాలా స్పెషల్ కదా. నాకు ప్రామిస్ చెయ్యి, ఏడవను అని నాకు ప్రామిస్ చెయ్యి. ప్రామిస్. నేను చాలా స్ట్రాంగ్, చాలా చాలా స్ట్రాంగ్. అనోజ్, ఇది ఒక చిన్న గేమే. అనోజ్, 5 గంటల 13 నిమిషాల్లో గేమ్ పూర్తయిపోతుంది, సరేనా? ఇంకో 2 గంటలే. చూడు, నీకు పోయం తెలుసా? నేను నీకు నేర్పించాను కదా, నీకు గుర్తుందా? చందమామ 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 రావే, తర్వాత ప్లస్ మైనస్ 0. చందమామ రావే 15 రోజులు పెరుగుతుంది, 15 రోజులు తగ్గుతుంది, చివరికి చీకటే మిగులుతుంది. చీకటి మాత్రమే మిగులుతుంది. 0, అది కూడా నీ 0. కానీ చీకటి ఇంకా పూర్తి కాలేదు. కానీ ఇకపైనే అంతం. రోషిని ప్లస్ ప్లస్ ప్లస్. రోషినికి ప్లస్సే కదా. ఏ స్టాప్ స్టాప్ స్టాప్. హూ కంట్రీ? ఏంటి? నీకు ఇంగ్లీష్ అర్థం కదా? ఏ ప్రదేశం ఇది? ఇండియా. ఇండియా? ఓ మై గాడ్, నేను నిన్న రాత్రి లండన్లో నిద్రపోయానే. నేను ఎలా ఇక్కడికి వచ్చుంటాను? నా మనవలు కూడా నాతోనే ఉన్నారు. వాళ్లే నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారు. గ్రాండ్సన్? అవునవును. పకియా పకియా. ఈవిడికేంటి పిచ్చా? ఆవిడ మనవుడు ఒక దొంగ. ఆవిడ వేసుకున్న డ్రెస్ కూడా దొంగలించుంటాడు. ఏమో. వెల్డర్ని పిలిపించండి. ఈ గ్రిల్ కట్ చేస్తేనే లోపలికెళ్ళి అన్నీ తెలుసుకోగలం. వెంటనే కట్ చేయించండి, వీలైనంత త్వరగా. సార్, ఒక వీడియో వచ్చింది, చూడండి. పిల్లలు బాగున్నారు. లోపల లాక్ చేసుకుని వీడియో పంపించారు. లోపల ఏదో జరుగుతోంది. తలుపులు త్వరగా తెరిపించాలి. అయ్యుండొచ్చు సార్. ఈ పిల్లలంతా ఎవరు? సార్, వీడు నా కొడుకు అనూజ్, నా కూతురు ఇషిక, ఇతను విశాల్, వీడు రవి, వీడు రజనీ అక్క కొడుకు శ్యామ్. రజనీ వాళ్ళ అక్కకి ఈ విషయం తెలుసా? సార్, ఇప్పుడే వచ్చేస్తారు సార్. ఎవరి మాట రజనీ వింటారో వాళ్ళ చేత రజనీతో మాట్లాడిద్దాం. సర్లానే తన బెస్ట్ ఫ్రెండ్. తన మాటలు ఎప్పుడూ వింటుంటుంది. సరళకు ఫోన్ చేయండి. ఆవిడ్ని త్వరగా రమ్మని చెప్పండి. శర్మ, వెల్డర్ని త్వరగా రప్పించి పిక్. ఓకే సార్. తిరుగుని ఈరోజు ఎవరి ట్రీటు? ఇది సరళ ట్రీట్. తన పిల్లల స్కూల్ అడ్మిషన్కి మీరు హెల్ప్ చేశారు కదా, అందుకోసమే. ఓ, నాకు అదే చాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వచ్చేస్తాను.
నేను మీతో కాస్త మాట్లాడాలి. చెప్పండి. నాకు మీకు చాలా ఇష్టం. ఎందుకు అలా చూస్తున్నారు నన్ను? ఇలా చూడండి, ఇదేమీ రజనీకి తెలియకుండా మనం చూసుకుందాం. మీకు ఇష్టమైతే మన ఇద్దరం ఇంకొకసారి కలిసి మాట్లాడుకుందాం. చూడు సర్లా, నేను నీకు ఆ రోజే వద్దని చెప్పాను. నువ్వు తన్ని ఏదైనా బ్రెయిన్ వాష్ చేసినట్టు మాట్లాడావా? బాధింపబడిన ముగ్గురు వచ్చేటప్పుడు గాయపడిన వారి రక్తాన్ని తీసుకునొచ్చారు. అవును, నాకు బాగా తెలుసు. దెబ్బతిన్న వాళ్ళు లోన్ తీసుకున్నప్పుడు, తర్వాత ఇటువంటి డౌన్లోడ్ చేసేటప్పుడు కాంటాక్ట్స్, ఫోన్ స్టోరేజ్ చేసుకుంటానికి పర్మిషన్ తీసుకునే తీరుతారు. తర్వాత వాళ్ళ డేటాని తప్పుగా ఉపయోగించి తీరుతారు. ఒక్కొక్కసారి వాళ్ళ పర్సనల్ ఫొటోస్ని కూడా మాఫ్ చేసేసి న్యూడ్ ఫొటోస్గా మార్చి వాళ్ళని బెదిరిస్తూ ఉంటారు. సార్, ఈ కేసులో కూడా బాధింపబడిన వాళ్ళకి ఈ విధంగా జరిగుండొచ్చు సార్. కానీ ప్రస్తుతానికి ఎవరు బయటికి చెప్పుకోరు. దెబ్బతిన్న ప్రతి ఒక్కళ్ళని కూడా నేను వాళ్ళతో పర్సనల్గా మాట్లాడాలని ఫీల్ అవుతున్నాను. వాళ్ళని మనం పర్సనల్గా కలిసి వాళ్ళతో మాట్లాడినప్పుడే ఈ క్రిమినల్స్ గురించి మనకు బాగా తెలుస్తుంది. రజనీ, నువ్వు వీడియోలు పంపిస్తూ ఉన్నావు కానీ మాట్లాడట్లేదు. నీతో మాట్లాడాలన్నా వాయిస్ మెసేజ్లోనే మాట్లాడాల్సి వస్తుంది. ఇదేంటి, నీతో ఇప్పటి వరకు మాట్లాడలేకపోతున్నాను. ఇప్పటి వరకు ఎక్స్ప్రెస్ చేసింది లేదు. నువ్వు లేకుండా నాకు ఈ జీవితమే లేదు. అంతా శూన్యం. నాకు ఇప్పుడేం చెప్పాలో అర్థం కావట్లేదు. కనీసం నేనేం తప్పు చేశానో చెప్పు ప్లీజ్ రజనీ. భయపడుకో అనోజ్. I am strong. Minus. We don't want minus. చీకటితో నిండే చందమామ, అర్ధ చందమామ, పూర్ణ చందమామ, ఇదేది నిజం కాదు. నిజానికి నాకు కావాల్సింది నిండు చందమామే నాకు కావాలి. ఒక ఎమర్జెన్సీ కాల్ చేయాలి. పోలీసులకి ఫోన్ చేయాలి. కనపట్లేదు. హలో, పిచ్చా నీకో? నీకే పిచ్చి, నీకే. నేను చాలాసేపటి నుంచి వాళ్ళకి కాల్ చేస్తూనే ఉన్నాను కానీ వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. ఏం చేయాలి? అక్క, ఇక్కడికి ఎలా వచ్చావు? అక్క, నువ్వు కరెక్ట్ గానే చెప్పావు. లైఫ్ లో మనం ఏది ఆశిస్తామో అది మనకి త్వరగా దొరకదు. ఒక ఫిలిం స్టార్ అవ్వాలనుకున్నాను కానీ నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాను. రియాలిటీని మనం యాక్సెప్ట్ చేసే తీరాలిగా. ఎప్పుడూ మనల్ని మనం తక్కువ చేసుకుని మాట్లాడకూడదు. అక్క, విక్రమ్ నీలాగే మాట్లాడుతూ ఉంటాడు. విక్రమ్? ఏ విక్రమ్? నా బాయ్ ఫ్రెండ్. ఇంతవరకు నీకెంతమంది బాయ్ ఫ్రెండ్స్? అక్క, ఈసారి నేను విక్రమ్నే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. అందుకని అతన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఒక్క నిమిషం, బయటే ఉన్నాడు. ఇప్పుడా? రా అక్క. అరే అరే, ఎలా ఉన్నాడు? పెద్దోళ్ళ ఉన్నాడు. వయసు ఎంత ఉంటుంది? అక్క, తన నిజ రూపాన్ని చూపించాడు. నాకిప్పుడే తెలిసింది తను నన్ను లవ్ చేయలేదని. ఇది నీకు 9 ఏళ్ల తర్వాతే తెలిసిందా? నువ్వే చెప్తూ ఉంటావు కదా ఏదైనా సమస్య అయితే నిర్ణయం తీసుకోమని. అందుకే తన్ని డైవర్స్ చేసి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి? నీకేమైనా పిచ్చా? నీకు విక్రమ్కి ఒక అబ్బాయి ఉన్నాడు.
నీ బిడ్డ గురించి కాస్తైనా ఆలోచించావా ఆ? అక్క, విక్రమ్ తోటి నా కొడుకుని పంపించాలనుకోలేదు. ఎందుకో తెలుసా? నేను పెళ్లి చేసుకోబోయే అతను శ్యామ్ని అలో చేయనని చెప్పాడు. నా కొడుకుని నువ్వే చూసుకోగలవా? పిల్లల్ని లోపలుంచి తలుపులు లాక్ చేశారు. ఆవిడ మానసిక రోగిలా అనిపిస్తోంది. సైకాటిస్టా? సార్, మేము చెప్పినా సరే, హస్బెండ్ చెప్పినా సరే లాక్ ఓపెన్ చేయడం లేదు సార్. ఓకే సార్, జై హింద్. ఫోన్ చేయి, సైకాటిస్ట్కి ఫోన్ చేయి, అతను చేంజ్ చేస్తాడు. సార్, స్టేషన్లో రజనీ సీడీఆర్ చెక్ చేశారు సార్. ఆ ఫ్రాడ్లు నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. అందుకనే దీని గురించి నేనేమీ మాట్లాడదలుచుకోలేదు. ఇలా చూడు విక్రమ్, నీకు నేను హెల్ప్ చేస్తాను. నువ్వు మాకు హెల్ప్ చేసావంటే ఈ ఫ్రాడ్ చేసిన వాళ్ళని పట్టుకోగలం. సార్, ఆల్రెడీ నేను చాలా టెన్షన్లో ఉన్నాను. ఈ ఫ్రాడ్స్ వల్ల నేను చాలా వాటిని కోల్పోయాను సార్. నా బ్యాడ్ టైం, నా వైఫ్ నాకు విడాకులిచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు నా బిడ్డ కస్టడీ కోసం నేను కోర్టులో పోరాడాల్సి వస్తుంది. లాయర్ ఫీజేమో ఎక్కువైపోయింది. ఎఫర్ట్ చేయలేకపోతున్నాను. ఈ సమయంలో నేను మీకు ఏం హెల్ప్ చేయగలను చెప్పండి? సార్, రవి ఎప్పుడు సీమ తలనొప్పిని తన మీదకి ఎక్కించుకున్నాడో అప్పటి నుంచి విక్రమ్ ఇబ్బంది పెడుతున్నాడు. లేదు, నేర్చుకో అని చాలాసార్లు చెప్పేశాం. మంచికి రోజులు లేవు సార్. ఎవరికైనా మంచి చేయాలనుకుంటే మనకు చెడు జరుగుతోంది. విక్రమ్ అంత బ్యాడ్గా ఏం చేశాడు? ఆ సీమాకి శ్యామ్ అవసరం లేదు. కస్టడీ తీసుకుని ఇక్కడికి తీసుకొచ్చి వదిలేశాడు. నాకు నా బిడ్డ కావాలి, అంతే. ఇలా చూడు, అది కోర్టు డిసైడ్ చేయని. మా దగ్గర అన్ని పేపర్స్ ఉన్నాయి. పేపర్స్ మాత్రమే కాదు, తను నా బిడ్డ లాంటివాడు. నేను నిజంగా దీన్ని తట్టుకోలేను. ఎక్కువగా రెచ్చిపోతున్నా. అంత చూడాలా? వదలు హర్షల్, ఇలా చూడు. చివరికి తను శ్యామ్ తండ్రే కదా. చెప్పాలంటే సీమాకి శ్యామ్ అవసరం లేడు. అందువల్ల కోర్టు తీర్పు వచ్చేంత వరకు ఇతను తన కొడుకుని కలిసి వెళ్ళనివ్వు. థ్యాంక్ యూ రజనీ మేడం. విక్రమ్కి తన కొడుకుని ఎప్పుడు చూడాలనిపిస్తుందో మాకు ఫోన్ చేస్తాడు. విక్రమ్ ఈరోజు రావాలనుకున్నాడా? అందుకే రజనీకి ఫోన్ చేశాడా? సార్, నాకు ఏమీ అర్థం కాలేదు. సార్, విక్రమ్ ఫోన్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయి ఉంది. విక్రమ్ పూనాలో ఉన్నాడా? శర్మ, విక్రమ్ అడ్రస్కి పూనా పోలీసులను పంపించమను. అన్ని చోట్ల ఎంక్వైరీ చేయి. ఎవరైనా విక్రమ్ని ఇక్కడ చూసారా అని. ఫేక్. ఓకే సార్. పకియా, పీటర్. ఏమైంది మేడం? మా గ్రాండ్ సన్ లోపలున్నారు. మానవుడు. మీ గ్రాండ్ సన్ లోపలున్నాడా? వాడు బిల్లు కోసం వచ్చాడు. ఈబీ బిల్ ఉంది కదా, దాన్ని రజని పే చేస్తుంది. నేను లోపలికెళ్ళొచ్చా? లేదు, ఇక్కడే ఉండండి. లోపలికి వెళ్ళకూడదు. లోపల పిల్లలు ఉన్నారు, అందుకే జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. నువ్వు వెనక నుంచి ఎంట్రీ ఇవ్వు. పూణే పోలీసులకి విక్రమ్ శవం దొరికింది. తను మర్డర్ చేశారు. వాట్? అవును సార్. ఫ్రాడ్లెంట్ లోన్ యాప్ స్కామ్లో విక్రమ్ ఒక విక్టిమ్ అని పూణే పోలీసులు చెప్పారు సార్. లోన్ ఆఫ్ స్కామ్? అవును సార్. అతను ఒక అన్నోన్ పర్సన్ కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడంట. పూణే పోలీసులు ఈ విషయం చెప్పారు సార్. బహుశా వాళ్ళలో ఎవరో అతను చంపేసి ఉండొచ్చు కదా. ఇక్కడ ఆలోచించాల్సింది విక్రమ్ హత్య చేయబడ్డాడు. కానీ విక్రమ్ ఫోన్ నుంచి రజనీకి ఎవరు ఫోన్ చేస్తున్నారు? గాయస్, లెట్స్ గెట్ ఇన్. హర్షజీ, మీకు ఇష్టమైతే మనిద్దరం మళ్ళీ ఒంటరిగా కలిసి మాట్లాడుకుందాం. రజని, నాది పూర్తయింది. యాక్చువల్గా ఒక అర్జెంట్ పని మీద వెళ్ళాలి. నేను బయలుదేరుతాను. యూ క్యారీ ఆన్. థ్యాంక్ యూ. రజనీ, మీ ఆయన టెస్ట్లో పాస్ అయ్యాడు. నేను చెప్పాను కదా, హర్షల్ ఎప్పటికీ నన్ను మోసం చేయడు. నేను రజనీకి ఏది నేను తప్పుగా చెప్పలేదు. ఐ నో ఇట్. తను నిన్నెంతలా లవ్ చేస్తుందో మీరు అంతగానే లవ్ చేస్తున్నారు. కానీ వీళ్ళు మీడియా రజనీ గురించి కిల్లర్. తను ఎలా కిల్లర్ అవుతుంది? తను ఎవరికి చెడ్డ చేయలేదు. తన పిల్లలకి ఎలా చెడ్డదవుతుందో. సర్లే, నువ్వు అడిగే ప్రశ్నకి సమాధానం లేదు. ఈ ప్రశ్న ప్రాణాలతో ఉన్నప్పుడే చంపేస్తోంది.
గేమ్లో ఎప్పుడు చేర్చుకుంటారు? నేను ఆ గేమ్లో ఖచ్చితంగా ఆడి తీరాలి. అంత కోపం సార్ ఏంటి? నన్ను వదిలేండి సార్, సార్ నన్ను వదిలేండి సార్, లేకపోతే నన్ను చంపేస్తుంది, నేను రజనీ చంపేస్తాను ఎక్కడ? సార్. నాకు తెలియదు సార్, నీ గ్రూప్ గురించి నాకు బాగా తెలుసు. రజనీ ఎక్కడ? చెప్పరా. నాకు తెలియదు. వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళండి, నన్ను వదలండి, వదలండి. రజనీ, నేనేం పాపం చేశాను? నా బిడ్డను చంపేశావే, అంతా నాశనం చేశావు. రజనీ, నేనిప్పుడు పని చేస్తున్నాను. సరే, నేనేమైనా చెప్పానా ఏంటి? కోపం వచ్చేసిందా? అరే, రా, నీకు కూడా టైం ఇస్తాను. నాకదంతా బాగా గుర్తుంది. నీకు నేను దూరంగా ఉన్నా నీ స్పర్శను మాత్రం గ్రహించగలుగుతూ ఉన్నాను. నిజంగా చెప్తున్నాను, నేను ఇప్పుడు ఈ క్షణం స్వర్గంలో ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉన్నాను. రజనీ, నేను మళ్ళీ అడుగుతున్నాను, అనూజ్ ఎక్కడున్నాడు? నువ్వు చెప్పవు. లాక్కురండి, లాక్కురా. దూరంగా వెళ్ళండి, అందరూ దూరంగా వెళ్ళండి, జరిగి నిలబడండి. నా నిర్ణయం ఆపడానికి ప్రయత్నించొద్దు. ఈ నిర్ణయమే ఒక సంతోషానికి ప్రారంభం. ఈ జన్మలో అది జరగదు విక్రమ్. నువ్వు లేకుండా జీవించడం నా వల్ల కాదు. ఇంతకు మించి నేను ఎవరిని మోసం చేయలేను. నాకు పిల్లలున్నారో, మన సంబంధాన్ని వాళ్ళతో ఎలా చెప్తారో? నేను లేకుండా నువ్వు ఉండగలవా చెప్పు? దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటే? ఒక సొల్యూషన్ ఉంది. మా గురువు గారు ఉన్నారు, ఆయన దీనికి సొల్యూషన్ ఏంటో చెప్తారు. ఈ జన్మలో మీరిద్దరూ కలిసి ఉండరు. ఇప్పుడు మీకు నెరవేరని ఆశలు వచ్చే జన్మలో నెరవేరతాయి. తర్వాత జన్మ ఎవరు చూసారో? కానీ మీ రాబోయే జన్మను నేను చూస్తాను. వచ్చే జన్మలో మీరిద్దరూ మొగుడు పెళ్ళాలిగా ఉంటారు. మీరు చెప్పేది నిజమా గురువు గారు? ఇదే నిజం. కానీ బాబా, మా పిల్లలు... నీకు రెండో జన్మ వచ్చేటప్పుడు అప్పుడు కూడా నీ పిల్లలు ఈ జన్మలోనే ఉంటారు. కానీ ఆ రాతని మార్చి రాయాలంటే మీరిద్దరూ ఎంతో పెద్ద త్యాగం చెయ్యాలి. మేము అనుశ్యామ్, రిషితాలకి అమ్మా నాన్నలు కావడం కోసం ఎలాంటి త్యాగమైనా చేస్తాం. అలాగైతే చెప్పండి, ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో మీ జీవితాల్ని త్యాగం చేస్తారా? అమ్మ జననీగా ఉంటుంది. రజని, నీ వచ్చే జన్మదినాన శుక్లపక్ష పౌర్ణమి రోజున మృగశిర నక్షత్రంలో నువ్వు వస్తావు. ఆ రోజు సాయంత్రమే 4:03కి ప్రారంభించి 5:13 దాకా. బాబా దగ్గర విక్రమ్ ప్రాపర్టీస్ పేపర్స్ దొరికాయి సార్. బాబా విక్రమ్ చేత తన ఆస్తులన్నీ కూడా తన పేరు మీద రాయించుకున్నాడు సార్. అందువల్ల విక్రమ్ చనిపోయిన తర్వాత తన ప్రాపర్టీస్ని క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు. వీళ్ళంతా ఏం చెప్తున్నారు సార్? వాళ్ళ ఆశ కోసం ఎలాంటి పనులైనా వాళ్ళు చేస్తున్నారు. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, విక్రమ్, రజనీ లాంటి చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి మూఢనమ్మకాలకి బలైపోతున్నారు. ఢిల్లీ బురాడీ కేసు కూడా ఇలాంటిదే. హైదరాబాద్లోనూ ఇలాగే జరిగింది. రజనీ చేసిన పని తలుచుకుంటేనే భయంగా ఉంది. ఒక తల్లి తన బిడ్డని ఎంతో అల్లారుముద్దుగా ప్రేమతో పెంచి పెద్ద చేస్తుంది. అదే తల్లి తన పిల్లల్ని జాలి లేకుండా చంపుతుంది.